Okay. Go to prescriptive process model. Right. Okay. Evolutionary process model. The next concept is evolutionary process model. Right. Udayasri, 5A5, JN. Udayasri, please unmute. Udayasri, please unmute. Unmute, please. No response. Amulya, Amulya, Mekala. Amulya, Amulya. Yes, sir. Right. Before evolutionary process model, we have already discussed about prescriptive process models, right? వచ్చావమ్మా క్లాస్కి లాస్ట్ క్లాస్కి అమూల్య అమూల్య Yes, sir. రైట్ prescriptive process model, how many types of this in this model? Yesterday class is offline, sir. అమ్మా Yesterday class is offline, sir. తెలుసుకోవాలి కదా, సండే కూడా మనకి ఖాళీ ఉందిగా, లాస్ట్ క్లాస్ ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. ఆబ్సెంట్ అనేది నాట్ ఏ రీజన్, రైట్? నేను ఆబ్సెంట్ సార్ అంటే లాస్ట్ క్లాస్ ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మరి. కనీసం మీ ఇవి గ్రూప్లో సమ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ లాస్ట్ క్లాస్ కాన్సెప్ట్స్ ఏం జరిగినాయో అని మీ సిఆర్స్కి కానీ, సో మెనీ పీపుల్స్ ఆర్ హ్యావింగ్, వాళ్ళని కానీ అడగాలి కదా. రాలేదు సార్ అనేది రీజన్ చెప్పకూడదు, రైట్? సండే హాలిడే, సండే ఏం చేశారు మరి? ఉదయనమ్మ సీరియల్ చూసారా? No, sir. మరేమో తెలుసుకోవాలి కదమ్మా. నేను రాలేదు సార్, ఒంట్లో బాగాలేదు సార్, పెళ్ళికి వెళ్ళాను సార్, ఈ రీజన్స్ మనం డిస్కస్ చేయకూడదు. ఈ ఏ రోజు క్లాస్ అయిన వెంటనే ఒకవేళ మీరు ఏదైనా క్లాస్ ఆబ్సెంట్ అయితే ఈవినింగ్, ఈవెన్ స్రవంతి ఆల్సో రెగ్యులర్లీ అటెండెడ్, అండ్ బిందు, సో మెనీ పీపుల్స్ ఆర్ యువర్ క్లాస్మేట్స్, రెగ్యులర్గా అటెండ్ అవుతారు. మీ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళనన్నా కనుక్కోవాలి, ఓకేనా? Okay, sir. లేకపోతే తెలుసుకోవాలి, అది మన బాధ్యత, రైట్? Okay. రైట్. మౌనిక,
మౌనిక 516 B2 ఉన్నావమ్మా? టిఫిన్ చేయడానికి వెళ్ళావు? ఎస్ సార్. రైట్. ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్లో బిఫోర్ ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్స్ అని డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్. వచ్చావా? రైట్. ఎస్ సార్. రైట్. దాంట్లో 3 టైప్స్ కింద డివైడ్ చేసి చెప్పాం. సో ఏంటవి? వాటర్ఫాల్ మోడల్, ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్ అండ్ ర్యాడ్ మోడల్ సార్. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ RAD? RAD abbreviation RAD. Rapid Application in Development Model. Very good. Rapid Application Development. Right. Good. చదవావా? 3 మోడల్స్ గురించి చదవా ఇంటి దగ్గర? Yes sir. Right. Very good. అనుదీప్తి B2 586. అనుదీప్తి ఉన్నావమ్మా? అనుదీప్తి, అపర్ణ, ఉన్నావమ్మా? ఆ 543 రామకృష్ణ B2. రామకృష్ణ, భవ్య JN 584. ఉన్నావమ్మా భవ్య? వినిపిస్తుందా నా వాయిస్ భవ్య? నువ్వు వినడం లేదా? నువ్వు వినడం లేదన్నమాట. హర్షిత D1 5D1. హర్షిత JN 5D1. ఉన్నావమ్మా? టిఫిన్ చేస్తున్నావా? అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వ, నేను పిలిచిన వాళ్ళు. నేనేం అడగను, జస్ట్ ఉన్నావా లేదో తెలుసుకోవడానికి. నాగలక్ష్మి, కీర్తి ప్రియ 521. కీర్తి ప్రియ, వీళ్ళందరికి ఆప్షన్ వేసేయండి సిఆర్. రెస్పాండ్ అవ్వట్లేదంటే వినడం లేదు వీళ్ళు, నాకు అర్థమైపోయింది. రైట్. ఆల్ 4 సెక్షన్స్. నాకు మెసేజ్లో కీర్తిప్రియ మెసేజ్లో కాదు, ఇది ఒకళ్ళని పిలిచేటప్పుడు మీరు అన్మ్యూట్ చేసి వచ్చేవా లేదో నాకు తెలియాలి. రైట్. వీళ్ళందరికీ ఇప్పుడు నేను పిలిస్తే పలకని వాళ్ళందరికీ సిఆర్స్ ఆప్షన్ వేసి పంపించండి. ఓకేనా? అంతే కదా కీర్తిప్రియ? రైట్. లాస్ట్ క్లాస్ ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్, ఈ కాన్సెప్ట్ అనేది మన సిలబస్లో ఉన్న కాన్సెప్ట్. రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒకవేళ మిమ్మల్ని ప్రాసెస్ మోడల్స్ అని అడిగితే ఈ 3 మోడల్స్ గురించి డిస్కస్ చేయాలి. ఇప్పుడు చెప్పబోయే 3 మోడల్స్ గురించి డిస్కస్ చేయాలి. అలా కాకుండా వాటి డివైడ్ చేసి ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాటర్ఫాల్ మోడల్, ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ గురించి డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ గురించి వాడు అడిగితే ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్లో హిందీస్ ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్ గురించి వాడు అడిగితే కనుక ఇంకొక 3 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ప్రోటోటైపింగ్ మోడల్, స్పిరల్ మోడల్ అండ్ కాన్కరెంట్ డెవలప్మెంట్ మోడల్. ఈ 3 టైప్స్ గురించి డిస్కస్ చేయాలి. ప్రాసెస్ మోడల్స్ గురించి వాడు అడిగితే
కనుక ఈ 6 టైప్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి. దట్ ఈస్ ద రీజన్. ఓకే స్రవంతి? Okay, sir. Right. Right. Evolutionary process models are uh, here iterative type models, right? Repeated values అన్నమాట. They allow to develop more complete version of the software, right? So this is the in this the following uh, three types of evolutionary process models. Right, iterative process models means iteration. So to every evaluation కంప్లీట్ అవ్వకుండానే సో ఇంకొక ప్రాసెస్ అనేది రిక్వైర్మెంట్ స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో అనాలిసిస్ అనేది స్టార్ట్ అయ్యాలి. ఇటరేషన్ అన్నమాట. రిపీటెడ్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ 2 వాల్యూస్ దగ్గర రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ 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 సెక్షన్లో 60 మెంబర్స్ ఉంటే ఆ 60 మెంబర్స్ 6 గ్రూప్స్ కింద డివైడ్ అయితే ఒక గ్రూప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని నేను తీసుకుంటే ఒక గ్రూప్లో ఉన్న ప్రాబ్లం అనేది అన్ని గ్రూపులకి ఎక్స్టెండ్ అవ్వకుండా ఒక 2 గ్రూప్స్ని డిస్కస్ చేయమన్నప్పుడు రిమైనింగ్ 4 గ్రూప్స్కి అదే ప్రాబ్లం ఎక్స్టెండ్ అవ్వకుండా ఆ 2 గ్రూప్స్లోనే ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ ద ఇటరేషన్, రైట్? హియర్ the following evolutionary process model, 3 types. The first one is prototyping model, and the second one is spiral model, and the third one is concurrent development process model, right? So 3 types gurinchi we will discuss about here. Next page please. Bindu, next please. Right. Prototyping model. A prototyping model here he is defined as the first of preliminary from using which other form are copied to derived. Here uh, generally a set of general objective for software here. It is the prototyping model, mainly iteration concepts. For example, communication and designing and modeling, construction, deployment. These 5 types are included in this. But that is the process is iteration. So not for sequence. Okay. ద వాటర్ఫాల్ మోడల్ ఏం జరిగింది, సీక్వెన్స్ ఆర్డర్ జరిగింది. అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్రాసెస్ రన్ అవ్వాలి. ఓకే, సో ఇలా. బట్ హియర్ ఇటరేషన్ ప్రాసెస్ మోడల్స్ ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండానే ఇంకొక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటరేషన్ ప్రాసెస్లో కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేస్తున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్స్కి ఈక్వల్గా అనాలిసిస్ అనేది చేస్తాం. టైం మెయింటెనెన్స్, బట్ అక్కడ టైం మెయింటెనెన్స్ అనేది ఐడెంటిఫై చేయం, ఇక్కడ టైం మెయింటెనెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ప్రాసెస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడానికి ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండానే ఇంకొకటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఇన్ టైంలో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ prototyping model. Here it does not identify the requirements like detailed input output. That is the main point. So here in this model working programs are quickly produced. So here in these different phases, communication and design, modeling, that is the quick design. Here quick design means immediately starting from next analysis, right? Next slide please. So here communication, in this communication design and modeling and the construction and the deployment, here the communication is same as requirement gathering. We have already discussed about here. In this phase, developer and customer meet and discuss the overall objectives of the software. That is the main thing. Okay. So what type of requirements here gathering, and what type of requirements giving from developing a software. So which amount
ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాడి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కి కాస్ట్ అనేది ఎంత అవుతుందో దట్ ఈస్ ఆల్సో డిస్కస్ విత్ కస్టమర్స్. Okay, all these points are discussed with communication. Here, the developer and the customer meet and discuss the overall objective of the software. That is the communication, right? The next one, design, the quick design. So before communication లో మనం జనరల్లీ ఇక్కడ ఆ కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటో జస్ట్ ఐడెంటిఫై చేస్తాం, బట్ కంప్లీట్లీ నాట్ ఫర్ గివెన్. బట్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నప్పుడే సో డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అంటే ఓవరాల్గా కంప్లీట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇక్కడ కంప్లీట్ అవ్వకుండానే డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. కంప్లీట్గా అవ్వకపోతే డిజైనింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం సార్ అని అడగచ్చు మీరు. ఓకే, సో నేను 5 యూనిట్స్ చెప్పకుండా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, మనం 2 యూనిట్స్ 3 యూనిట్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీరు చదువుకోవచ్చు. సో అలాగే ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం రిక్వైర్మెంట్స్ అనేవి జస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత జస్ట్ కాపీ డిజైనింగ్ అనేది ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే కంప్లీట్ అవ్వకుండానే చేస్తే, కంప్లీట్ అయిన తర్వాత చేస్తే టైం వేస్ట్. కాబట్టి టైం మెన్షనింగ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రోటోటైపింగ్ మోడల్. ఇక్కడ ప్రాసెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, ఇంకొక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కస్టమర్ అండ్ డెవలపర్ సమ్ డిస్కస్ అబౌట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటని జస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడే డిజైనింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. క్విక్ డిజైన్ అంటాం దీన్ని. క్విక్ డిజైన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ వెన్ రిక్వైర్మెంట్స్ ఆర్ నో. So it includes only the important aspects like input and output format of the software. That is the main reason. Okay, so ఈ requirements కి input ఏ format వస్తుంది, expected అన్నమాట. expected, right? That is not actual. expected inputs and expected అవుట్పుట్స్ ముందుగానే డిజైన్ చేసి పెట్టుకుంటారు. ఇట్ ఇన్క్లూడ్స్ ఓన్లీ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మేట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఓకే, ద అదర్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఫోకస్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ which are visible to the user rather than the detailed plan. Okay, సో ఆ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయ్యేలోపు మనం చేస్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ ప్లాన్ని, ఎక్స్పెక్టెడ్ డిజైనింగ్ని సో ఈ లోపు కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ డిజైనింగ్ కింద డిస్ప్లే చూపించవచ్చు. సో టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, ఇట్ హెల్ప్స్ టు కన్స్ట్రక్ట్ ప్రోటోటైప్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? ద నెక్స్ట్ వన్ ఈస్ మోడలింగ్, క్విక్ డిజైన్. సో modeling is a quick design, modeling and quick design. That is the third part. In this space, gives the clear idea about the development of software, because software is how, for example, software is how built. It allows the developer to better understand the exact software plan. Okay, that is the quick design, right? So and the next one is construction of prototyping. So prototyping, it is the code development. So the prototype is evaluated by the customer itself, right? It is the customer itself. Okay, that is the fourth point. Next slide please. Bindu. Okay, so next one here, next one, the deployment stage, right? delivery feedback అంటాం దీన్ని. deployment stage ని delivery feedback అంటాం. So here, if the user is not satisfied, okay, if the user is not satisfied with current prototype, that is the iteration, that is the current prototype, then it refine according to the requirements of the user. That is the deployment stage. But every process models are including in this point. Okay, why? Because finally the customer is satisfied, quality software will is given. So that is the
is giving to customer. That is the main reason. And then the next point is deployment stage. This process of refining the prototype is repeated until all the requirements of the users are met. That is another important point, right? So and the other next point is when the user are satisfied with the developed prototype, then the system is developed on the basis of final prototyping, right? That is the important points. That is the deployment delivery feedback process, right? Are you follow? Please text message. Very good. Right. Very good. Here, some advantages. Every process is advantages and disadvantages are including in this. This is also one of the disadvantages, and advantage and disadvantages also including in this here, right? The main advantage is prototype model need not know the detailed input, right? That is the first advantage. The prototype model need not know the detailed input. That is the first point, right? The our input, comma output process, right? So here, adaptability of the operating system and full machine interactions. That is the first point. The next point is in the development process of the model, users are actually involved. Users are actively involved. That is the main point. Why? Because the users are actually involved. This is the important point. If the customer not satisfied here, the deployment stage we have already discussed with. If the user is not satisfied with the current prototype, then it refines according to the requirements of the user. That is the point. Here, the main advantage of this here, the customer is satisfied. The customer is satisfied the process, will doing the process. Every requirement will change repeatedly here, the deployment stage. సో ప్రతిసారి కొత్త రిక్వైర్మెంట్స్ని అతను యూజర్ అనేవాడు, కస్టమర్ అనేవాడు రిపీట్ చేస్తూ ఉంటే, సో ఇక్కడ డెవలపర్ అనేవాడు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ని యాడ్ చేసి డెవలప్ చేసి డిస్ప్లే చేయగల క్యాపబిలిటీ ఉంటుంది దీంట్లో. దట్ ఈస్ ద మెయిన్ advantage of here, right? Again, the next advantage of the development process is the best platform to understand the system by the user. That is again another advantage. At the same time, if for example, another advantage is errors are detected much earlier. That is the ఇంపార్టెంట్ పాయింట్. ఎర్రర్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తున్నప్పుడే అనాలిసిస్ చేస్తున్నప్పుడే డిజైన్ చేస్తున్నప్పుడు నేను కన్స్ట్రక్షన్ కోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్ అక్కడ ఐడెంటిఫై చేయవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే సో నేను రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో దానికి ఈక్వల్గా అనాలిసిస్ చేస్తున్నప్పుడే రిక్వైర్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అనాలిసిస్ చేసేటప్పుడే అక్కడే మాడిఫై చేస్తాను. అగైన్ అనాలిసిస్ దగ్గర నుంచి తీసుకున్న రిక్వైర్మెంట్స్ని డిజైన్ చేస్తున్నప్పుడే డిజైనింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అనాలిసిస్లో మాడిఫై చేసి డిజైన్ చేసి చూపిస్తాం. అంటే 3 మాడ్యూల్స్ 3 రిక్వైర్మెంట్స్ దగ్గర నాకు ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి డిస్ప్లే చేస్తున్నాను. సో అంటే ఇమీడియట్ ఎర్రర్ కరెక్షన్. దట్ ఈస్ ద మెయిన్ important point here, prototyping model, right? Okay, సో వాటర్ ఫాల్ మోడల్లో మనం ఏం చేస్తాం, డెలివరీ ఇచ్చిన తర్వాత ఎర్రర్ ప్రాసెస్ అనేది కస్టమర్ చెప్తే కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ అగైన్ రిక్వైర్మెంట్ చేంజ్ చేసి అనాలిసిస్ చేంజ్ చేసి డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ కోడ్ మళ్ళీ రాసి
అగైన్ ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ అటాచ్ చేస్తున్నామో దానికి ఈక్వల్గా కోడ్ డెవలప్ చేసి అప్పుడు డిస్ప్లే చేస్తాం. ఇక్కడ అంత ప్రాసెస్ అవ్వకుండా దట్ ఈస్ ద టైం మెయింటెనెన్స్ అని చెప్పాను ఫస్ట్ పాయింట్లో చేయకుండా ఇప్పుడు ఏం చేస్తాం, రిపీటెడ్ వాల్యూస్ని చేయకుండా సో కమ్యూనికేషన్ ప్లానింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అక్కడే ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్ దిస్ ప్రోటోటైపింగ్ మోడల్. ఎర్రర్స్ ఆర్ డిటెక్టెడ్ మచ్ ఎర్లియర్, గివ్స్ క్విక్ యూజర్ ఫీడ్బ్యాక్ ఫర్ బెటర్ సొల్యూషన్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ కింద కూడా చెప్పవచ్చు. ఓకే, so and again another advantage here, missing it identify the missing functionalities easily. Okay, it also identify the confusing or difficult functions also, right? That is the main important, please remember it is very important advantage of here prototyping model. Advantage disadvantage and kuda adugocchu. Okay, again right, okay, next the main disadvantage of here. So main disadvantage is the client involvement is more and it is not always considered by the developer. Same. We have already discussed about repeated increments, repeated changes అనేవి జరుగుతూ ఉన్నప్పుడు, so that is the one of the disadvantage of here, right? At the same time it is a slow process because it takes more time for development. That is the one of the disadvantage kuda cheppochu. Okay, so many changes can disturb the development team. That is the main disadvantage kuda cheppali. Okay, repeated గా మనం చేంజ్ చేస్తూ ఉంటే ఏం చేస్తాం, డెవలపర్ రిపీట్ చేస్తున్నప్పుడు టైం అనేది వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా ప్రాసెస్ టైం కన్సిడర్ చేయాలి, ఇన్ టైంలో డిస్ప్లే చేయాలి, బట్ ఇటువంటి రిపీటేషన్స్ అనేవి కూడా దీంట్లో ఉంటాయి. ఉన్నప్పుడు దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. ఒకవేళ లేకపోతే దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, వచ్చినప్పుడు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ హియర్, రైట్? మెనీ చేంజెస్ కెన్ డిస్టర్బ్ ద డెవలప్మెంట్ టీమ్. ఇట్ ఈస్ thrown away prototype when the users are confused with it. That is the main disadvantage అని దీంట్లో చెప్పుకోవచ్చు. That is the main reason, right? Are you follow? Disadvantage, every process here advantage and disadvantage. మీరు ఎక్కడ ఏ ప్రాసెస్ గురించి అడిగినా ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ గురించి చెప్పాలి, డిసడ్వాంటేజ్ గురించి చెప్పాలి. సో ఇట్ ఈస్ రిపీటెడ్, ప్రతి ప్రాసెస్లోనే రిపీట్ చేయాలి. ఓకే, రైట్. దాని నెక్స్ట్ మోడల్ ఈజ్ స్పిరల్ మోడల్. సో దెన్ నెక్స్ట్ స్లైడ్ బిందు, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. బిందు, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Right. So spiral model is also one of the important. Okay. Here right. 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 First slide, please. First slide, please. First slide, please. Before this slide. Okay. Next slide. Right. Bindu. Right. Spiral model means it is the మనం వాటర్ ఫాల్ మోడల్ గురించి చెప్పుకున్నాం.
waterfall model, that is the another name of waterfall model. Another name of waterfall model, Amulya. Generic process model, Raju. Generic process models, ఓకే, బట్ generic process models కాదండి. వాటర్ఫాల్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్, నేను చెప్పాను నీకు. రైట్, వెరీ గుడ్. లీనియర్ సీక్వెన్స్ మోడల్ ఆర్ క్లాసికల్ లైఫ్ సైకిల్. వెరీ గుడ్ గీత అండ్ సౌమ్య. సీత, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, వాటర్ఫాల్ మోడల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆర్డర్ అని చెప్పాం, సీక్వెన్షియల్ ప్రాసెస్ మోడల్ అని కూడా చెప్పాం, సీక్వెన్షియల్ మోడల్ గురించి చెప్పాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ప్రోటోటైపింగ్ మోడల్ గురించి. దట్ ఈస్ ద ఇటరేషన్ ప్రాసెస్ మోడల్. ఇటరేషన్ ప్రాసెస్ అనేది దేంట్లో అక్కర్ అవుతుంది, రిపీటెడ్ వాల్యూస్ కంప్లీట్ అవ్వకుండా బిఫోర్ ద ప్రాసెస్ వీ విల్ స్టార్ట్ విత్ అనదర్ ప్రాసెస్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఇక్కడ స్పిరల్ మోడల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద కాంబినేషన్. ఓకే, it is the combination of prototype and sequential model. Sequential means waterfall model, right? It is the combination of prototyping model and waterfall model or sequential model or classical model అని కూడా చెప్పొచ్చు, right? So here spiral model is a risk driven process model. It is used for generating the software project. Okay, it is the generating the software projects. Here, the spiral model, an alternate solution is provided if the risk is found in the risk analysis. Then the alternative solution are suggested and implemented. That is the main process of here spiral model. Okay, so immediately produce the alternative solution if there any risk find in particular areas. Okay, that is the main process of this spiral model. Here the spiral model is a combination of prototyping and sequential model. So in one iteration all activities are done. For large projects the output is small. That is the main theme of in this spiral model. Okay. Okay, here the next slide please. Here the number of advantage and disadvantage of here spiral model, like ఏమంటాం దాన్ని, something the diagram process here. So same spiral model, round shape spirals for number of spirals here. So first block is communication and planning and modeling, construction, deployment. Same as the process of here. Here the main process is um, the iteration. In one iteration all activities are done. For large projects the output is small. That is the main theme of in this spiral model. Right, main advantage of here. Next slide please, Bindu. The main advantage of here, it is reduce the high amount of risk. It is a reduce the high amount of risk. That is the one of the advantage, and it is good for large and critical projects. It is good for large and critical projects also. That is the one of the advantage, and it gives strong approval and the documentation control. Strong approval and the documentation control. That is the one of the advantage in this in spiral model. The software is produced early in the life cycle process. That is the main advantage of here all these types. And if the customer specifies
if the customer specifies the change in the requirement, then the modeling activities moves from the under development state into the waiting change state. That is the one of the advantage of అని కూడా చెప్పుకోవచ్చు. Okay, and next advantage, it is the concurrent process. Okay, it is the concurrent process model activities moving from one state to another state, right? That is the one of the advantage of here, right? And the next one, disadvantage of here, uh, it can costly to develop the software model, and it is not used for small projects. ఓకే, ఈ రెండు కూడా మనం డిసడ్వాంటేజ్ కుండా చెప్పుకోవచ్చు స్పిరిట్ మోడల్. ఓకేనా, దట్ ఈస్ ద స్పిరిట్ మోడల్ బేస్డ్ హియర్. దట్ ఈస్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ హియర్. రైట్, నెక్స్ట్ కాన్కరెంట్ డెవలప్మెంట్ మోడల్. సో దట్ ఈస్ ద వెరీ స్మాల్ process here. In this, the concurrent development model is called as a concurrent model. Okay, concurrent means step by step process, right? And the same time, the communication activity has completed in the first iteration and exit the waiting change state. That is the concurrent one of the process. The modeling activity completed its initial communication and then go to the under development state. Okay, that is the concurrent based development process. Next slide, please. Bindu, next slide, please. This is the concurrent process models, modeling activities. Inactive, first stage is inactive stage, and in this block, the active state process, and the outer state is inactive state process. The inactive state process, the under development is first stage, first process is inactive state, and then waiting for requirements. మనం ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాం, ఇన్యాక్టివ్గా ఉంటాం, అంతే కదా, స్లీపింగ్ మోడ్లో ఉంటాం. ఎప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యిందో యాక్టివ్ మోడ్లోకి వస్తాం. సో దట్ ఈస్ ద డయాగ్రామ్. సో అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఇనిషియల్లీ స్లీపింగ్ మోడ్, దట్ మీన్స్ ఇన్యాక్టివ్ మోడ్, and waiting for changes are under reviews. These both the waiting changes are under reviews. If there any changes are occurred, if there is any changes and errors are occurred, the immediately active stage, active process, and waiting changes and again under revisions also. Okay, under revisions also. So here under review is baseline process. The errors are occurred, immediately changes. కాన్కరెంట్ ప్రాసెస్లో ప్రాసెస్ ఏంటండి, ఒక ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది, ఒక ప్రాసెస్ కంప్లీట్ అవుతూనే ఉంటుంది. ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రం కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకినాడ ఏరియాలో ఉంటారు కాబట్టి చాలామంది, కాకినాడ నుంచి మీరు కాలేజీకి వస్తున్నారు, ఒకటి వెనకాల ఒకటి వస్తున్నాడుగా, గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి ముందు పంపిస్తారు, వాడి తర్వాత ఇంకొకటి పంపిస్తారు, వాడి తర్వాత ఇంకొకటి పంపిస్తారు. వాడిని గేట్ దాటిన తర్వాతే కదా ఒకరిని పంపిస్తారు. అంటే ముందు వెళ్ళిన వాడు ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు గేట్ దగ్గర వెయిటింగ్ స్టేట్లో ఉండాలి, నిల్చొని ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో హియర్ ద ప్రాసెస్ ఈజ్ waiting stage. The process is waiting stage before completing the first process. ఓకే, ఒక ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ ప్రాసెస్ ఏం ఆగదు, ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది. బట్ మీ ముందున్న ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి డిస్ప్లే అవుతాం. సో ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్రాసెస్ రన్ అవుతుంది అంటే ఆ ప్రాసెస్ ఆగిపోయిందని కాదండి, ఆ ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది. బట్ ప్రాసెస్ అనేది రన్ అవుతూనే ఉన్నప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది.
That is the main reason of here concurrent process models, right? Right. If there are any changes, the waiting changes will occur. The changes will immediately process is completed and display the delivery process. That is the done stage, right? Then here the main disadvantage and the advantage is also including in this, right? Please, concurrent development model, the main advantage, this model is applicable to all types of software development process, right? That is the one of the advantage. And it is easy for understanding the user, right? It gives immediate feedback from testing. That is the one of the advantage. It provides an accurate picture of the current state of your projects. That is the main advantage. Disadvantage ఏం చెప్పొచ్చు, it needs better communication between them, between the team, and that is the one of the disadvantage కింద చెప్పొచ్చు. This may not be achieved all the team. Maybe new people are taking project from me in this year, this point only. And then it requires to remember the status of the different activities. That is simply two types of disadvantage. So mainly advantage is more here, the concurrent process development model. This model is applicable for remaining every process models also. That is the concurrent process model operation, right? And right. Okay, we will discuss about quick review and okay, please respond, please, people, please. Uh, okay, okay. Right. Amulya is over, and mm, Krishna Priya 504. ఉన్నావమ్మా కృష్ణప్రియ? కృష్ణప్రియ, కృష్ణప్రియ వీళ్ళు వింటలేదేమో. కృష్ణప్రియ వినడం లేదు. ఇప్పుడు సీరియల్ కూడా ఏం రావు కదా. స్రవంతి సీరియల్ ఏం రావు, ఎవరు యాక్టివేట్ అవ్వట్లేదు. Right. Next slide, Bindu. Next slide. Next slide, please. Right. Here, the next concept is specialized process models. Before specialized process models, మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్ మోడల్స్ నేను అడుగుతాను రిపీటెడ్గా. Prescriptive process models 3 types, and again evolutionary process models 3 types. ఈ 3 types 6 types process models మీకు వచ్చేసి ఉండాలి. ప్రాసెస్ అనేది మీకు అలవాటు అయి ఉండాలి. ఓకే, అడ్వాంటేజ్, ఎవ్రీ ప్రాసెస్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ you have to learn, right? Repeatedly you have to read and more every day. But even some people are not even వాటి ఏం చెప్పారనేది కూడా చూడట్లేదని నాకు అయితే అర్థమవుతుంది. కొంతమంది అయితే వెరీ గుడ్, కొంతమంది అయితే ఏం చెప్పారు ఏం లేదో, ఏదో ఏమన్నారు కాబట్టి అటెండెన్స్ కోసం ఏదో మీకు ఫోన్ ఆన్ చేసుకుని కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఓకే, నిన్న కూడా మీటింగ్ పెట్టాం. సో అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయండి అని. ఈ కైట్ ఉమెన్ కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, కైట్ గ్రూప్ కాబట్టి అందరం ఒకటే కాబట్టి అలాగా వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళని కానీ, రిపీటెడ్గా రానటువంటి వాళ్ళని కానీ, అట్ ద సేమ్ టైం ఇటువంటి వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేయండి. స్రవంతి,
ఎందుకంటే రిపీటెడ్గా వస్తున్న వాళ్ళకి ఇలాగా ఒక క్లాస్ వస్తే ఒక క్లాస్ మానేసి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉన్నారు, నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ ఇంకొక నలుగురు ఐదుగురు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ తెలిసిపోతుంది కదా ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు డిస్కంటిన్యూ అవుతున్నారు అనేది ఇక్కడ ఆల్రెడీ మేడం గారు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నారు, దుర్గదేవ్ మేడం గారు. అటువంటి వాళ్ళని కూడా మీ గ్రూప్స్ ఉన్నారు కదా, 10 మెంబర్స్ గ్రూప్స్ ఉన్నారుగా, ఆ 10 మెంబర్స్ గ్రూప్స్లో కూడా ఆ 10 మెంబర్స్కి ఒక గ్రూప్ లీడర్ ఉంటారు కాబట్టి ఆ గ్రూప్ లీడర్ కూడా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్ళిపోతున్నారు అది కూడా ఐడెంటిఫై చేయండి. కంప్లీట్గా మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతే గుడ్ గుడ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీ కన్సర్న్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అని కాదు నేను చెప్పేది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతాం కాబట్టి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మనకున్న 5 సబ్జెక్టులు కూడా మనవే. ఓకేనా, మరి 5 సబ్జెక్టులో పాస్ అవుతేనే కదా మా స్టూడెంట్స్ పాస్ అయ్యారని నేను చెప్పుకుంటాను. అలాగే 5 సబ్జెక్టులో పాస్ అవ్వాలి అంటే ప్రతి సబ్జెక్ట్లోనే మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్లే మీ ఫ్యాకల్టీని, మన సబ్జెక్ట్ ఫ్యాకల్టీని మీరు పర్సనల్గా అడిగినా మనకు వచ్చే ఫ్యాకల్టీ అందరూ వెరీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, మిమ్మల్ని విసుక్కునే ప్రాసెస్లో ఉండరు, మీతో ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాకల్టీనే ఉన్నారు. మీరు అడగండి, అడిగి డౌట్ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకేనా, ఓకేనా స్రవంతి? ఓకే సార్, అటువంటి షూర్ డౌట్స్ సార్. ఏమైనా ఉంటే కొద్దిగా క్లియర్ చేసుకోండి, రైట్? ఓకే, నిన్న మన కైట్ స్టూడెంట్స్ కూడా చెప్పాం, సిఆర్స్కి లీడర్స్కి వీళ్ళందరికీ మీటింగ్ పెట్టి కూడా చెప్పాం. అట్ ద సేమ్ టైం మేడం గారు కూడా మీకు చెప్పే ఉంటారు, బట్ ఇన్ మై సైడ్ ఇది కూడా నేను చెప్తున్నాను. రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవ్వాలి, అది మీరు చేసి మాట్లాడుకో. Right, specialized process models. Here, specialized process model, that is the different process model, including in this evolutionary process model and prescriptive process model is different. Specialized process model, there are 3 types of specialized process models. Here, the specialized process models, component-based development. Component-based development. It is a commercial. It is a commercial of the COTS software. That is the commercial of the self software. It is the components developed by vendors who offer them as a product. Vendors means who offer them as a product or provide the targeted. That is the one of the component based specialized process model. It is a functionality with well-defined interfaces that enable the component to be integrated into integrated. And again, the software that is to be built. This is not manufactured. Okay, it is this is the different types of component-based development model. It is the incorporate the it is the following steps. So first one is in this year 3 types of specially important component-based process models. Okay, that is the first point is, next slide please. Next slide please. That is the first point is component-based process models. Here the component-based process models. Component-based process model, that is the first point. It is available component-based products are reached and evaluated for the application domain in questions. That is the first component, and component integration issues are considered. At the same time, that is the architectural design in to accommodate the components, and comprehensive testing is conducted to ensure proper functionality. Here, the component based development model, the process to apply when reuse is a development object. That is a main reason of component based development. Okay,
It is the when the reuse process is reuse. These are development objects. Okay, that is the main component based development process models. The again, for example, the component based development model incorporates many of the characteristics of the spiral model. That is the main advantage of here. Okay, incorporate for example, spiral model process, iteration process, repeated process will occur in this here. Okay, that is the main process of here component based model. And again, it is evolutionary in nature, demanding. Okay, it is a nature demanding an iterative approach to the creation of software. So it is that is the main process of component based development process model. The next second point is the final methods model. Here, the final methods model, the formal methods model encompasses the set of activities that leads to formal mathematical specifications of computer software. So it is a formal method model. It is mathematical specifications of requirement. Okay, it is a mathematical specifications of requirements. So that is the one of the formal models, methods of model. It is a formal model enables you to specify, develop and verify a computer based system by applying a mathematical notation. That is the main important point of here, the formal methods of model. Okay, okay. That is the main reason. And the same time, ఇంకేం చెప్పుకోవచ్చు అంటే the formal methods model, a variation on this approach is called clean room software engineering is currently applied by some software development organization. That is one of the formal methods of model. And then next one is the next one is next slide please. The next one is aspect oriented software development model. Here, regardless of the software process, that is choose the builders of complex software invariable and implement a set of localized features, functions, and information content. Here, it provides a process methodological approach for defining, specifying design, and constructing aspects. That is the main aspect-oriented software development process models, right? Right. That is the specialized process model. Okay, time అయిపోయిందా? Okay, okay. Please noted it. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, చదవండి. నేను మళ్ళీ రేపు అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్స్. ఓకేనా స్టూడెంట్స్? రైట్. ఓకే, బాయ్. Class completed. Time is over. మేడం గారు, దుర్గాదేవి మేడం గారు.